నిజంగా ఈ విషయంలో మేము వెనకబడే ఉన్నామని చెప్పాలి. ఏ మతాన్ని అడిగి కూడా బీజేపీ ఓటు అడగది. మేము ఎవరి దగ్గరికి పోయి మతతత్వం ఎవరికి వ్యతిరేకంగా 15 కోట్ల రూపాయలు ఎంపీ గారు కొట్లాడి తీసుకొచ్చినటువంటి డబ్బులు అవి 15,000 రూపాయలు పొందిన మొట్టమొదటి తెలంగాణ మహిళ అని చెప్పారు. అన్నటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను నా వార్డులో ప్రత్యక్షంగా దగ్గర ఉండి అందరికీ అదే ప్రయత్నం చేస్తాను. ఈ గ్రామం నుంచి బీజేపీ నుంచి ఒక సర్పంచ్ని ఇచ్చిన, ఒక ఉప సర్పంచ్ని ఇచ్చిన, వార్డు గెలిపించుకున్నాం. వెల్కమ్ టు టీసీ న్యూస్. నేను వంశకృష్ణ. ప్రస్తుతం మనం మూడుచింతలపల్లి మున్సిపాలిటీలోని 14వ వార్డులో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు ఉన్నారు బీజేపీ అభ్యర్థి వనందాస్ సాయిబాబు గారు. అతను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అన్న. అంటే ఎలా నడుస్తుంది ప్రచారం, ఎలా నడుస్తుంది మీకు, ఎట్లా నడుస్తుంది ప్రచారం స్టార్ట్ చేసినాం మేము. నిన్ననే సింబల్స్ అలొకేట్ చేసారు. సీరియల్ నెంబర్ 2 వచ్చింది మనకి. చాలా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాం. అంగు ఆర్భాటాలు లేవు, మనీ తక్కువ ఉంది కాబట్టి మనము ఉన్నంతలో బీజేపీ అంటేనే మీకు తెలిసిందే న్యాయ సిద్ధాంతపరంగా పోతాం కాబట్టి ఒక్కొక్క ఓటర్ని కలిసి మేము ఏం చేస్తాం అనేది చెప్పుకుంటూ తిరుగుతూ ప్రచారం చేస్తున్నాం. అయితే గతంలో మీరు ఇక్కడ వార్డు నెంబర్ జగన్ కూడా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మీరు వార్డు నెంబర్గా కూడా ఉన్నట్టున్నారు. మరి ఈ గత 5 సంవత్సరాల నుంచి మీరు ఏం చేశారు, అది ఏం చేశారని చెప్పేసి ఇప్పుడు ప్రజలకు వెళ్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ అంటే నేను గత 5 సంవత్సరాల్లో ఫస్ట్ వార్డు మెంబర్ అయిన తర్వాత నన్ను యువకులు అందరూ కూడా ఫస్ట్ ఒక డిమాండ్ చేయడం జరిగింది. అన్న మా ఊరు లోపల ఒక ఛత్రపతి శివాజీ విగ్రహం లేదు, పెట్టాలి అని చెప్పి 2019లో వార్డు మెంబర్గా గెలిచినాను. 2021లో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని పెట్టినాం. అంగరంగ వైభవంగా గ్రామస్తులు అందరం కలిసి కుల మత పార్టీలకు అతీతంగా అందరం కలిసి చాలా బ్రహ్మాండంగా ఓపెనింగ్ చేసుకున్నాం. నేను మొత్తం నా వార్డుల లోపల 13 డ్రైనేజీలు వేసినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, 14 రోడ్లు అయినాయి, సీసీ రోడ్లు. తర్వాత అంగన్వాడీ కేంద్రం లేకుండా ఉండే జగన్గూడ కాలనీ లోపల స్థలమే లేని ప్రదేశం లోపల స్థలాన్ని కేటాయించి పిచ్చుకొని అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించుకొని దాని ఓపెనింగ్ కూడా చేయించుకొని కాలనీకి అన్నిటికీ అందుబాటులో చేసినాను. నాకు కొట్లాడే తత్వం ఉంది కాబట్టి నేను ఇంకా కొట్లాడతాను. నాకు ఇప్పుడు అలోకేట్ చేసి నన్ను పార్టీ నమ్మి ఇచ్చిన బీఫామ్ ఇచ్చినటువంటి ఆ వార్డు లోపల నా మనస వాచ కర్మన ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఆ వార్డులో ప్రజలను అడగడానికి వెళ్తున్నాను నేను ఇప్పుడు. అయితే నేను గత 2-3 రోజుల నుంచి మున్సిపాలిటీలో తిరుగుతున్నాను. అయితే మీ ప్రత్యేకించి జగన్గూడలో ఏమంటున్నారంటే మీ ప్రత్యర్థులు ఆయన 5 సంవత్సరాల నుంచి చేసింది ఏం లేదు, అన్ని అవినీతికి పాల్పడ్డాడు అని ఆరోపణలు మీ మీద ఉన్నాయి. దానికి మీరేం సమాధానం చెప్తారు? అన్నా మనం ఇద్దరం ఇప్పుడు ఉన్నాం, గుడి ముంగట్టు ఉన్నాము. నా మీద ఎవడైతే ఆరోపణలు చేసిరో వాళ్ళని గుడి ముంగటికి రమ్మనండి. నేను గుడి దగ్గర ఉన్నాను, నేను నమ్మే శివయ్య సాక్షిగా నేను అబద్ధం చెప్తలేను. 540 సర్వే నెంబర్ 540, నన్ను చాలామంది 540 సాయిబాబా అని కూడా పిలుస్తారు. ఆ 540 దగ్గరికి పోదాం. నాకన్నా పెద్ద చెట్లు, ఇంత పెద్ద చెట్లు అయినాయి ఆ సర్వే నెంబర్లు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆ సర్వే నెంబర్లో. నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. నా టీం మొత్తం, గ్రామ పంచాయతీ లోపల ఉన్నటువంటి టీం మొత్తం నాకు సపోర్ట్ చేసింది ఆ విషయంలో. ఇప్పుడు 1 ఎకరా 15 గుంటల జాగాని, సుమారు 6 కోట్ల విలువైనటువంటి జాగాని గ్రామానికి కాపాడబెట్టినాను. అదే కాదు, హైరిటేజ్ పక్కన ఉన్నటువంటి 23 గుంటల జాగాను కాపాడినాము. మళ్ళీ తోటల బావి కోసం కొట్లాడినాము. ఇట్లా రకరకాలుగా ఎక్కడ ఇష్యూ ఉందన్న ల్యాండ్ రిలేటెడ్ నేను ముందు నిలబడ్డాను. నిజంగా అవినీతే కనుక చేసి ఉంటే ఆ చెట్లు అంత పెద్దగా అయ్యేటి కావు, నేను ఈ గుడి ముందు ధర్మం తినేటోని కాదు. నిజంగా అవినీతి చేసిన అయిన వాళ్ళు అయితే, వాళ్ళు నిజంగా ఆరోపణ నిజమైతే రమ్మనండి, ఇలాగే ఇంటర్వ్యూ తీసుకోండి, వాళ్ళని కూడా చెప్పమనండి. అయితే ఇంకో ప్రధాన ఆరోపణ ఏంటంటే బీజేపీ అంటే మద్దతుతో పాటు అని వాళ్ళు మేము విషయం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. బొమ్మలు పెడితే బతుకులు మారుతాయి, అభివృద్ధి జరుగుతుందని ప్రత్యర్థులు నాకు స్వయంగా నాతో కూడా అన్న పరిస్థితి ఉంది. దానికి మీరేం సమాధానం చెప్తారు? అన్న, బొమ్మలు పెడితే బతుకులు మారుతాయి అనేది ఒక సిద్ధాంతం అనేది అయితే కాదు. కానీ ఆ బొమ్మలో ఉన్నటువంటి వ్యక్తిని చూసి, ఆయన పరాక్రమం చూసి, ఆయన నడవడికను చూసి, ఈ రోజు ఉన్నటువంటి ఈ డ్రగ్స్ మాఫియా జరుగుతున్నటువంటి ఈ సందర్భాల లోపల ప్రజలు మారుతారు, యువకులు మారుతారు. ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని గ్రామం బాగుంటుంది అనే ఉద్దేశంతో బొమ్మలు పెట్టినాం తప్ప బొమ్మల వల్ల ఇది జరగాలి అనే ఉద్దేశం అయితే లేదు. మతతత్వ పార్టీ అనే విషయానికి వచ్చినట్లయితే ఏ మతాన్ని అడిగి కూడా బీజేపీ ఓటు అడగది. నీది ఏ మతం అని అయితే మేము ఏ స్కీమ్ పెట్టలేదు. రేషన్ బియ్యం కానీ, రోడ్డు కానీ, 3 తలాక్ విషయానికి వస్తే మాత్రం నా సోదరి మనులకు అన్యాయం జరగొద్దనే విషయాన్ని ఆలోచించి నరేంద్ర మోడీ గారు అంత మంచి బిల్ తీసుకురావడం జరిగింది. మతతత్వ పార్టీ అని ఎవరైతే వాళ్లకు స్వార్థం కోసం ఆలోచించుకొని ఆ పార్టీ వరకే గీతలు గీసుకుర్రో వాళ్ళకే మతతత్వ పార్టీ బీజేపీ. మిగతా వాళ్ళకి కాదు మతతత్వ పార్టీ. ఎందుకు మిగతా వాళ్ళకి కాదంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటటువంటి తత్వం మాది. మేము ఎవరి దగ్గరికి పోయి మతతత్వం మేము ఎవరికి వ్యతిరేకం మతతత్వంగా అంటే ఎవరైతే ధర్మానికి ఇక్కడున్న డెవలప్మెంట్కి వ్యతిరేకమో వాళ్ళకి వ్యతిరేకం మేము, అంతేగాని మేము ఎవరికి వ్యతిరేకం కాదు. దట్టు ఉన్నటువంటి మా గ్రామంలో మేము ఎప్పుడు కూడా ముస్లిం సోదరులతోటి అవినాభావ సంబంధంతో ఉన్నాం, సోదరభావంతో ఉన్నాం. ఉండాలి ఖచ్చితంగా. మీరు మత సామరస్యంతో ఉండి అందరినీ కలుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను కూడా మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. అయితే మరొక విషయం ఏంటంటే కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉంది,
రాష్ట్రంలో ప్రధానంగా చాలా కూడా ఎంపీ స్థానాలు కూడా గెలిచింది. ఓకే, ఇంతవరకు ఓకే. అంటే మీరు కేంద్రం నుంచి వచ్చే నిధులు, కేంద్రం నుంచి వచ్చే పథకాలు మీరు ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పథకాలను మీరు ఎలా తీసుకెళ్తున్నారు? అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అంటే పథకాలన్నీ మాయ అన్నట్టుగా సూచించే ప్రయత్నం నడుస్తున్నట్టుగా మన బీజేపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అంటున్న సందర్భం ఉంది. సో మీరు దాన్ని ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? నిజంగా ఈ విషయంలో మేము వెనుకబడే ఉన్నామని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు రేషన్ బియ్యం ఇచ్చేది మా ప్రభుత్వం అయినప్పటికీ ఫోటోలు మాత్రం వాళ్ళు ఉన్నాయి. మళ్ళీ రీసెంట్గా మొన్న మున్సిపాలిటీ లోపల ఓపెన్ చేసినటువంటి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, దానికి సంబంధించిన వ్యవస్థ అంతా కూడా 15 కోట్ల రూపాయలు ఎంపీ గారు కొట్లాడి తీసుకొచ్చినటువంటి డబ్బులు అవి కూడా మేము కొంచెం ప్రచారం లోపల ఎన్నుకున్నాము. ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ముద్రా లోన్స్ ఇట్లాంటి స్కీమ్స్ కూడా మేము ఎవరిదాకా అవగాహన లేకపోయింది. బట్ అందే వాళ్ళకి అందుతున్నాయి అవి ఎక్కడికక్కడ. రీసెంట్గా నేను ప్రచారంలోకి పోతే మా ఊరు లోపలనే ఒక మహిళ చెప్పడం జరిగింది, వేవ్ 2లో కరోనా వేవ్ 2 లోపల చనిపోయినటువంటి వాళ్ళకి మోడీ స్కీమ్ వచ్చింది. ఆ స్కీమ్ లోపల 15,000 రూపాయలు పొందిన మొట్టమొదటి తెలంగాణ మహిళని నేనని చెప్పింది. ఆమె నా వార్డులో ఉంది, నా అదృష్టము. నేను ప్రచారంకి వెళ్ళినప్పుడు అట్లాంటి స్కీమ్స్ మా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన స్కీమ్స్ పొందుతున్నారో వాళ్ళందరూ కూడా ముందుకున్నారు బీజేపీకి సపోర్ట్ చేయడానికి. మేము వెళ్ళడమే లేట్ అన్నట్టున్నది. ఇంకా అందనటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను నా వార్డు లోపల ప్రత్యక్షంగా దగ్గరుండి అందరికీ అందే ప్రయత్నం చేస్తాను. అయితే టాపిక్ వచ్చింది కాబట్టి వార్డు 14 ప్రజెంట్ పోటీ చేస్తున్న వార్డు. అవునండి. ఇందులో మీరు గమనించిన సమస్యల్లో ప్రధానంగా ఏమున్నాయి? ప్రధానంగా చెప్పాలంటే నా వార్డు లోపలికి వచ్చేసరికి ఎడ్యుకేషన్ లిటరసీ అనేది చాలా తక్కువ ఉందన్న. లిటరసీ ఎందుకు తక్కువ అయిపోతుందంటే వాళ్ళు పేదరికంతో ఉన్న కారణంగా 10వ తరగతి లోపల దాటిన తర్వాత విద్యా విషయం లోపలికి వచ్చేసరికి ఫీజులు ఎక్కువ ఉన్న కారణంగా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ 10th ఆర్ ఇంటర్మీడియట్ లోపల యువకులందరూ కూడా ఆపేయడం జరుగుతుంది. అక్కడ వాళ్ళకు కొంచెం చేయూతనిచ్చి వాళ్ళకు కొంచెం స్కిల్ డెవలప్మెంట్ చేయించేసేసి వాళ్ళకు ఒక బిజినెస్ పరంగా, లేదంటే ఇప్పుడు ఏసీ మెకానిక్, టీవీ మెకానిక్, సీసీ కెమెరాసు, ఏదో ఒక స్కిల్ డెవలప్మెంట్ కనుక వాళ్ళకి చేయగలిగినట్లయితే నా వార్డు బాగుపడుతుంది. ఇప్పుడు ఏమైందంటే అందరూ కూడా వాళ్ళ స్వార్థానికి వాడుకొని ఎవరైనా సరే యువకులను అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తాం. నేను దాని మీద ఫోకస్ చేసి నా యువకులని మంచి చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాను. అక్కడ ఉన్నది మొత్తం కూడా ముదిరాజ్ సామాజిక వర్గం. నా ముదిరాజ్ సామాజిక వర్గ సోదరులందరూ కూడా వ్యవసాయం బేసిస్ లోపల జరుగుతుంది. వాళ్లకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఈ డిఏపి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ యూరియాకి ఎంత స్కీమ్ జరుగుతుంది, ఈ యూరియా కేంద్ర ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇస్తుంది, ఇవేవి తెలియదు. నేను దగ్గరుండి వాళ్ళందరికీ తెలిపించుకుంటాను. ఇంకా రావాల్సిన స్కీమ్లను కూడా వాళ్ళకి అందజేసుకుంటాను. ఆ వార్డును నేను డెవలప్ చేసుకుంటాను. అంటే గడప గడపకు తిరుగుతున్నారు కదా, ఇప్పుడు గత కొన్ని రోజులు తిరుగుతున్నారు. మీరు ఆల్రెడీ ప్రధాన పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి మీకు సింబల్ అనేది ముందే డిక్లేర్ అయింది. అవునండి. అంటే గడపకు తిరుగుతున్నారు. మీ ప్రత్యర్థుల నుంచి అంటే పోటీ ఉండడం సహజం. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ప్రజల్లో వేవ్ ఎలా ఉందని అనిపిస్తుంది మీకు? ప్రజల్లో వేవ్ ఎలా ఉందంటే అన్న ముద్దుగా చెప్పుకోవాలంటే నేను బీసీ బిడ్డని. నా వార్డు లోపల చాలా ధన ప్రవాహం జరుగుతుంది. అన్ని విధాలుగా ఛాయశక్తులా నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను. వార్డు లోపలికి వెళ్తే అందరూ కూడా నన్ను దీవిస్తున్నారు. బిడ్డ నువ్వు మంచోని, నువ్వు నలుగుట్లో మాట్లాడతావు, నువ్వు రేపు గెలిస్తే మాకు అండగా ఉంటావు, ఎవరితోన పైసలు తీసుకున్నా, ఎవరితోన తిన్నా నేను మాత్రం గెలిపిస్తాం బిడ్డ అని చెప్పి వాళ్ళు మంచిగా దీవిస్తున్నారు. వాళ్ళ ఇంట్లోకి పోతే కూర్చోబెడుతున్నారు, నీళ్ళు తాగిపిస్తున్నారు, ఛాయ్ తాగిపిస్తున్నారు, టిఫిన్ పెట్టిస్తున్నారు. నువ్వు భయపడక బిడ్డ నీకేం కాదని చెప్పి భరోసా ఇస్తున్నారు వాళ్ళు నాకు. ఓకే. అయితే గతంలో బీజేపీ మేడ్చల్లో అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ చూస్తే 25,000 నుంచి 30,000 ఓటు బ్యాంకు సాంప్రదాయంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే చివరిగా జరిగిన ఎన్నికల్లో కొంచెం ఓటు బ్యాంక్ కూడా మీకు 50,000 నుంచి పైన ఓటుకు వచ్చిన సందర్భం ఉంది. అయితే బీజేపీ అభివృద్ధికి మీ వార్డు నుంచి కానీ మీ ఈ ఏరియా నుంచి కానీ మీరు ఇంతవరకు సహకారం అందిస్తున్నారు? అంటే బీజేపీ బలపడుతుందని మీరు బలంగా నమ్ముతున్నారా? ఎట్లా? 100% బీజేపీ బలపడుతుందని నమ్ముతున్నాము. జరిగిన ఎంపీ ఎలక్షన్ లోపల జగన్గూడ గ్రామం నుంచి సుమారు 1100 పైచీలకు ఓట్లు పడ్డాయి. నరేంద్ర మోడీ గారిని, ఈటెల రాజేందర్ అన్న గారిని, బీజేపీ పార్టీని చూసి ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. బయట ఉన్న వాళ్ళకు కూడా అసలు ఏం జరుగుతుంది, బీజేపీ ఉంటే ఏం జరుగుతుంది, 15 రోజులలో దేశ స్థాయి ఏడికి పోయింది, దేశం కీర్తి ఎంత పెరుగుతుంది అనే విషయాన్ని వాళ్ళు ఆలోచించారు. ప్రతి ఒక్కరు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. మేము కూడా పోతున్నటువంటి కార్యకర్తలు మాకింతకుముందు బలం తక్కువ ఉండే, అట్లాంటి బలం తక్కువ ఉన్న రోజులలో 5 ఏళ్ల కిందనే ఈ గ్రామం నుంచి బీజేపీ నుంచి ఒక సర్పంచ్ని ఇచ్చినాం, ఒక ఉప సర్పంచ్ని ఇచ్చినాం, వార్డు మెంబర్ని గెలిపించుకున్నాం. అట్లాంటి మంచి పట్టున్నటువంటి గ్రామం ఇది. ఇక్కడ ఇంకా పట్టును పెంచాలి, బీజేపీ పార్టీని బలోపేతం చేయాలి అని చెప్పేసి నా వార్డులో మాకున్నటువంటి 3 వార్డులో కంటెస్ట్ చేసినాం. 3 వార్డులో గెలుపు దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ వార్డులో ఉన్నటువంటి అంటే మీ గ్రామంలో ఉన్నటువంటి 3 వార్డులో బీజేపీ బలంగా ఉందంటే మీరు అంటున్నారు.
టోటల్గా చూసుకున్న 24 వార్డులలో కూడా బీజేపీ కొన్ని వార్డులలో పోటీ కూడా చేయకున్న పరిస్థితి ఉంది, ఓ 2-3 వార్డులు నాకు తెలిసి. మరి వాటిని భవిష్యత్తులో మీరు ఎలా అధిగమిస్తారు అలాంటి సమస్యలను? అన్న ఇప్పుడు ఒకటేసారికి ప్రతిదాన్ని ఎక్స్క్లూడ్ చేసుకొని వెళ్ళిపోలేం. ఇంతకుముందు బీజేపీ అంటే ఏడుంది వా అనేటోళ్ళు, ఇప్పుడు బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా ఏర్పడ్డది. సరే 1-2 ప్లేసులలో రిజర్వేషన్ బేసిస్ లోపల ఒక లీడర్ లేకపోవచ్చు, ఒక లీడర్ రాకపోవచ్చు, లేకపోతే వచ్చిన లీడర్ని మభ్యపెట్టి ఇంకోళ్ళు తీసుకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇవన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే యువత ముందుకు రావాలి. ముందుగా భారతీయ జనతా పార్టీ పట్ల యువత ఇంట్రెస్టెడ్గా ఉంది. నెక్స్ట్ రానున్న ఎలక్షన్స్ లోపల ప్రతి యువకుడు భారతీయ జనతా పార్టీ లోపల సభ్యత్వం తీసుకొని రెడీగా ఉంటాడు, పోటీకి కూడా సిద్ధంగా ఉంటాడు. ఖచ్చితంగా మీకు నా తరపున మన ఛానల్ తరపున కూడా మీకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీకు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ధన్యవాదాలు. జై శ్రీరామ్. అయితే చూస్తున్నాం కదా 14వ వార్డులో పరిస్థితి ఇది. ఖచ్చితంగా బీజేపీ మాత్రం బలంగా పుంజుకుంటుంది. ఖచ్చితంగా మేము 3 వార్డులలో కూడా గెలుస్తాం, బీజేపీ జెండా ఖచ్చితంగా ఎగరవేస్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అరుణ్తో వంశీ, టీసీ న్యూస్, మేడ్చల్ జిల్లా నుంచి.